మీరు రేపు చేయాల్సింది ఇదే పని. ఇంచుమించు ఒక 1 వీక్ నుంచి నా గురించి ఫీడింగ్ ఇస్తూ ఉంటారండి. సో పన్నా సో పర్సనల్ ఆయన ఎక్స్పీరియన్స్ ఇది అది ఇది ఇది అని చాలా చెప్తారు. వయసు రీత్యా కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, అనుభవం చాలా విషయాలు ఆయన కాలు గోటికి సరిపోయిన పర్సన్ ఎక్సెప్ట్ టైమ్స్. అయితే ఆయన అక్కడ 1 వీక్ వాళ్ళకి హైప్ క్రియేట్ చేసండి. నాకు మార్నింగ్ చేస్తారు, చాలా జూమ్ లో చెప్పాను. ఫోన్ చేసిన వెంటనే రాబర్ట్ సార్ నేను ఒకసారి ఫోన్ చేశాను అంటే బిజీగా ఉన్నా సరే మీరు లిఫ్ట్ చేయండి, లేకపోతే లేదు ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి. రెండోసారి చేశాను అంటే కనుక ఇంక రెండో ఆలోచన లేదు, లిఫ్ట్ చేసేయండి కస్టమర్ దగ్గర ఉన్నట్టు. ఇంకా మూడోసారి చేశాను అంటే అర్జెన్సీ ఈ హింట్ ఇచ్చేసి ఈరోజు కాల్స్ వస్తాయి ప్లీజ్ సార్ శామిల్ గారు. ఇంకా మూడోసారి ఇంకా నో డిస్కషన్ అండి. ఇంకా అంటే నాకు మార్నింగ్ ఫీడింగ్ ఇచ్చిన వెంటనే అక్కడ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, చేసిన వెంటనే నోట్ నుంచి ఒకటే పదం వస్తుంది, అమ్మా అమ్మా మన అదృష్టం బాగుంది సారు ఫోన్ లిఫ్ట్ చేసి. మీ అదృష్టం బాగుందమ్మా సార్ ఈ రోజు మీకు సమస్యకి పరిష్కారం ఇచ్చేస్తారు. ఎందుకంటే చెప్పిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, స్నేహం ఉన్న వ్యక్తి వాడుతో. చెప్పిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదండి, రిలేషన్ ఉన్న వ్యక్తి. చెప్పిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదండి, భగవంతుడు పంపిస్తూ వచ్చిన వ్యక్తి ఆ ఇంటికి. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే సాయంత్రానికి బిల్డింగ్ అయిపోతుందండి 2000 బీవీస్. అంతేనా బాబు గారు? నేను అబద్ధం చెప్పండి, మినిమం 1000 బీవీస్ అయిపోతాయి. కాబట్టి మీ అప్లైనర్ ని ఎంత పై స్థాయిలో ఉంచితే మీరంతా పైకి వెళ్ళారు. మన యుద్ధంలో ఎంతోటి సింగరాజు వాడు చెప్పలేంటి, ఇలాంటి కథలు చెప్పి చాలా మంది కవయిత్రులు రచయితలు చాలా మంది ఉన్నారండి. ఏమి లేదండి, దగ్గర పెన్న కూడా పని లేదు. సో కాబట్టి అప్లైనర్ ని తండ్రి పేరే మనకు వచ్చిందండి, ఇంటి పేరు. మన సొంతంగా ఇంటి పేరే లేదు. కాబట్టి తండ్రిని ఎంత హైప్ చేస్తే మనం అంత హైప్ అవుతాం. కాబట్టి నేను మన అంబాసిడర్ అప్పారావు గారికి ఈ సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.